మనకు నచ్చితేనే ఫుడ్ తింటాం, మనకు నచ్చితేనే ఏ పనైనా చేస్తాం, మనకు నచ్చితేనే ఎదుటి వ్యక్తితో మాట్లాడతాం. అలాగనే మీకు నచ్చితేనే, మీకు ఇష్టమైతేనే పొరగాలని కనంటారు బాబు, లేకపోతే కనకండి అస్సలకి. తర్వాత వేరే వాళ్ళ కోసం పిల్లల్ని చంపేస్తాము, వాళ్ళని వేరేలాగా చూస్తాము అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు, మీ మీద మీకు బాగా ఇష్టం ఉన్నవాళ్ళు, నేను నా అని అనుకున్న వాళ్ళు అసలు పిల్లల్ని కనకండి. వాళ్ళు ఎవరైనా సరే. ఒక్కొక్కరు పిల్లలు లేరని గుళ్ళు గోపురాల చుట్టూ పిచ్చోళ్ళ లెక్క తిరుగుతున్నారు, ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి తెలుసు పిల్లలు లేకుంటే ఎట్లుంటుంది జీవితము. వాళ్ళని అడగండి, తెలుస్తుంది. వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పిల్లలు కావాలి కావాలి అని. కానీ పిల్లలున్న ఇట్లాంటి వాళ్ళు చేసే పనులు. ఇది ఒక కేరళకు సంబంధించిన విషయం కానే కాదు, మనందరికీ ప్రతి ఒక్కరికి తెలవాల్సిన విషయము. ప్రతి ఒక్కరు కూడా దీని నుంచి నేర్చుకోవాలి. మీకు నచ్చితేనే పిల్లల్ని కనండి. ఎట్లయితే మీకు నచ్చితేనే పెళ్ళి చేసుకుంటున్నారో, మీకు నచ్చితేనే పిల్లల్ని కనండి. మీరు పెంచగలుగుతారు అనుకుంటేనే పిల్లల్ని కని పెంచండి, లేకపోతే అసలు కనకండి. వాళ్ళ గురించి కూడా ఆలోచించకండి. ఇట్లా చంపడానికి అయితే మాత్రం అసలే వద్దు. మీ భర్త చనిపోయినా, మీ భార్య చనిపోయినా కూడా ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. ఒకరు ఉన్నా లేకున్నా నీ నుండి వచ్చిన పిల్లల్ని నువ్వు చూసుకుంటా పెంచుకోగలుగుతా అనుకుంటేనే పిల్లల్ని కనడానికి ముందుకెళ్ళండి, లేకపోతే అసలు లేనే లేదు. మీకు అట్లా తీసుకొచ్చి చంపే హక్కు ఎవరు ఇచ్చిండ్రు అసలు? అది ఎంత దారుణమైన విషయం. మనుషులు అన్నదానికి అసలు మనము అర్హులం కూడా కాదు. మృగాలన్నా కూడా వాటి పిల్లల్ని మీదికి ఎవరన్నా వస్తే చంపడానికి, అటాక్ చేయడానికి చూస్తే, అట్లాంటిది మనుషులం మనమే చంపుకుంటున్నాం. ఇది ఒకటి కేరళలో జరిగిందని, ఇంకా చాలా రాష్ట్రాలలో చాలా ఇళ్ళల్లో జరుగుతున్న విషయాలే. ఇంకోటి, మనుషులు నచ్చకపోతే వాళ్ళ పిల్లలను ఏమన్నా చేయడం, పిల్లల్ని ఎందుకు చేయడం? కావాలంటే మీరు డైరెక్ట్